తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించి మనకు కాలేజ్ లోపల రిపోర్ట్ చేయడానికి ఎట్లాంటి డాక్యుమెంట్స్ అవసరమైతాయి అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ప్రీవియస్‌గా మనం ఇట్లాంటి వీడియోస్ చేసుకున్నాం అండ్ ఫర్దర్ కూడా చేసుకుంటా ఉంటాం కాబట్టి మీరు మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ మనం చూసుకుంటే మనకు తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించి మనకు ఎబ్సెట్ హాల్ టికెట్ అయితే మనం క్యారీ చేయాల్సి ఉంటది. తెలంగాణ ఎబ్సెట్ 2025 హాల్ టికెట్ దీన్నే మనం అడ్మిట్ కార్డ్ అని కూడా అంటూ ఉంటాం. అండ్ దాని తర్వాత తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అయితే మనం క్యారీ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్, అలాట్‌మెంట్ లెటర్ అండ్ అలాట్‌మెంట్ ఆర్డర్ అని చెప్పి కూడా అంటా ఉంటాం. సో, నీకు ఏ కాలేజ్‌లో వచ్చింది అని చెప్పి మనకైతే ఉంటది. ఫీ డీటెయిల్స్ కూడా ఉంటాయి అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల. అండ్ దెన్ ట్యూషన్ ఫీ పేమెంట్ రిసిప్ట్. సో, నువ్వు ఎంతైతే అమౌంట్ పే చేసినావో ఆ అమౌంట్ పే చేసిన దానికి సంబంధించి మన అఫీషియల్ వెబ్‌సైట్ నుండి ట్యూషన్ ఫీ పేమెంట్ రిసిప్ట్ అయితే తీసుకోవచ్చు. ఆ పేమెంట్ రిసిప్ట్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటది. దెన్ దాని తర్వాత జాయినింగ్ రిపోర్ట్. ఓకేనా? సో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకు ఎబ్సెట్ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల ఉంటాయి. హాల్ టికెట్ కావచ్చు, అండ్ ర్యాంక్ కార్డ్ కావచ్చు, దాని తర్వాత అలాట్‌మెంట్ ఆర్డర్ కావచ్చు, తర్వాత ఫీ పేమెంట్ రిసిప్ట్ కావచ్చు, జాయినింగ్ రిపోర్ట్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకు అఫీషియల్ వెబ్‌సైట్ లోపల ఉంటాయి. సో, ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా వీటినైతే డౌన్‌లోడ్ చేసి పెట్టుకోరి. మనం ప్రీవియస్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేసుకోవాలి, ఆన్‌లైన్ సో, ఈ జాయినింగ్ రిపోర్ట్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఫీ పేమెంట్ రిసిప్ట్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి వీడియో చేసుకున్నాం. ఆ లింక్ అనేది నేను మీద ఐ బటన్స్ లోపల అండ్ దాంతో పాటుగా కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. అండ్ దాని తర్వాత మనకు ఎస్ఎస్‌సి అండ్ ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన మార్క్ మెమోస్. ఇంటర్మీడియేట్‌కు అండ్ ఎస్ఎస్‌కి సంబంధించిన మార్క్ మెమోస్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. ఎస్ఎస్‌సి మార్క్ మెమో లోపల మనకు డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో, ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోని మనకు ఏజ్‌ని కాలిక్యులేట్ చేయడానికి కూడా యూజ్ చేస్తారన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత కేటగిరీ సర్టిఫికేట్. ఓకేనా? సో, మీ క్యాస్ట్ ఏంది అని చెప్పి క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్, మైనారిటీ సర్టిఫికేట్ ఉంటే మైనారిటీ సర్టిఫికేట్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. అండ్ దెన్ ఆధార్ కార్డ్ ఫర్ ఐడెంటిటీ ప్రూఫ్. అండ్ దెన్ దాని తర్వాత స్టడీ సర్టిఫికేట్స్. సో, స్టడీ సర్టిఫికేట్స్ అనేది లాస్ట్ 6 ఇయర్స్ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్స్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. 6-8 ఇయర్స్ ఆఫ్ బోనాఫైడ్స్ మనం ప్రొవైడ్ చేయాలి. 4థ్ క్లాస్ నుండి 8థ్ క్లాస్ వరకి. సో, 4థ్ క్లాస్‌కెళ్ళి 12థ్ క్లాస్ వరకి అంటే మనం 4థ్ టు ఇంటర్మీడియేట్ అయితే బోనాఫైడ్స్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. అండ్ దెన్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ టీసీ అంటాం. సో, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. నువ్వు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ పక్కాగా ప్రొవైడ్ చేయాలి. సో, ఈ డాక్యుమెంట్స్ మిగతా డాక్యుమెంట్స్ మనం తర్వాత ప్రొవైడ్ చేసినా కూడా టీసీ అనేది మనం ప్రొవైడ్ చేయకుండా సీట్ అయితే క్యాన్సెల్ అయిపోతదన్నట్టు. ఓకేనా? సో, పక్కా టీసీ అయితే ప్రొవైడ్ చేసి సీట్‌ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇన్‌కమ్ సర్టిఫికేట్. సో, రియంబర్స్‌మెంట్ కోసము అండ్ దాని తర్వాత మన ఇన్‌కమ్ స్టేటస్‌ని తెలుసుకోవడానికి ఇన్‌కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. దెన్ గ్యాప్ సర్టిఫికేట్. ఒకవేళ మీకు ఒక్క సంవత్సరం గ్యాప్ ఉన్నా కూడా గ్యాప్ సర్టిఫికేట్స్ అయితే మనం ప్రొవైడ్ చేయాలి. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ గ్యాప్ సర్టిఫికేట్ అడగరు. బట్ ఒకవేళ వాళ్ళు అడిగితే మాత్రం మనం ఇచ్చేలాగా ఉండాలి కాబట్టి గ్యాప్ సర్టిఫికేట్ ఏదైనా గ్యాప్ ఉంటే మాత్రం గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోండి. అండ్ దెన్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్. సో, ఏంది ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కావచ్చు, పీహెచ్ కావచ్చు. ఓకేనా? సో, ఇంకేదైనా రిజర్వేషన్ ఉంటే ఆ రిజర్వేషన్ సర్టిఫికేట్ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. అండ్ దెన్ మనకు ఇవన్నీ డాక్యుమెంట్స్ కూడా ఒక 2 సెట్‌ల ఆఫ్ జిరాక్స్. ఓకేనా? ఒక 2 సెట్‌ల ఆఫ్ జిరాక్సు అండ్ దాని తర్వాత డాక్ స్కానర్ అనే యాప్ లోపల స్కాన్ చేసి గూగుల్ డ్రైవ్ లోపల యాడ్ చేసుకోరి. అండ్ ఒక 3-4 ఫోటోస్. ఓకేనా? సో, కొన్ని ఫోటోస్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఒక 4-5 ఫోటోస్ అయితే క్యారీ చేయాలి. అండ్ బ్యాంక్ పాస్‌బుక్ లాంటివి కూడా మనం ఇయ్యాల్సి ఉంటదన్నట్టు ఫర్ స్కాలర్‌షిప్ పర్పస్ అవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? సో, ఇవి డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మనం అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని అయితే ఫాలో అయితా ఉండుర్రి అండ్ డూ ఫాలో అస్. అండ్ షార్ట్ కంటెంట్ కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మననైతే ఫాలో అవ్వండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.